లక్కీ ఛాన్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే 2025 సంవత్సరంలో బంగారం గెలుచుకునే అదృష్టం. ఆ అదృష్టవంతులు మీలో ఎవరు? 2 బంగారు కాయిన్స్ గెలుచుకునే అవకాశం. ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో మీరే పరీక్షించుకోండి. మనం 2 కొత్త ఛానల్ పెడుతున్నాం. ఒకటి, మీలో అదృష్టవంతులు ఎవరు? ఈ ఛానల్లో ప్రతి వీడియోకి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇంకా రెండో ఛానల్ తంత్రనేత్రం. ఈ ఛానల్లో మీకు అదృష్టం పట్టడానికి అద్భుతమైన తంత్ర పరిహారాలు తెలియజేస్తాము. మీలో అదృష్టవంతులు ఎవరు? తంత్రనేత్రం 2 కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసి ఉంటుంది. అలాగే తంత్రనేత్రం ఛానల్ వీడియో లింకు కామెంట్ సెక్షన్లోనూ అలాగే డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. మీరు చేయవలసిందల్లా వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయాలి. అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మీ పూర్తి అడ్రస్ 2 ఛానల్స్లో మెసేజ్ చేయండి. అలాగే 5 మెంబర్స్కి షేర్ చేసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. 2 ఛానల్స్లో 2 గోల్డ్ కాయిన్స్ గెలుచుకోవాలి అనుకునేవారు ఆ 2 ఛానల్స్ వీడియో లింకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది. వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి కొత్త సంవత్సరంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఒక ఛానల్ నుంచి ఒకరిని, అంటే మీలో అదృష్టవంతులు ఎవరు? ఛానల్ నుంచి ఒకరిని, తంత్రనేత్రం నుండి ఒకరిని విన్నర్స్గా ర్యాండమ్గా పిక్ చేసి ఉగాది రోజు డ్రా తీసి లక్కీ విన్నర్ని తెలియజేస్తాము. ప్రేక్షకులకు చిన్న విన్నపం, మెసేజ్లో మీరు మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వకండి. మీకు ఎవరైనా ఫోన్ చేసి గోల్డ్ గెలుచుకున్నారు, జిఎస్టీ కట్టాలి అని అడిగే అవకాశం ఉంది. మేము గిఫ్ట్గా ఇస్తున్నాం. మీరు ఎటువంటి మనీ పే చేయవలసిన అవసరం లేదు. గెలుపొందిన విన్నర్ని వీడియో ద్వారా అనౌన్స్ చేస్తాం. మరి మీలో ఆ లక్కీ ఎవరు? ఈ వీడియోలో మీకు అమూల్యమైన బంగారం లభిస్తుందని ఆశిస్తున్నాను. నమస్తే. శ్రీమాత్రే నమః. చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. 2025 ధనస్సు రాశి వారి ఆదాయ వ్యయాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, కళాకారులకు, రాజకీయ నాయకులకు ఆర్థిక జీవితం గురించి అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహాల ప్రభావాల నుంచి మంచైనా లేదా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ చెడు ప్రభావం తగ్గుతుంది. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ధనుర్రాశికి చెంది ఉంటారు. వీరి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి గురువు మే 15 నుండి సప్తమ స్థానమైన మిథున్ రాశి యందు, శని సంవత్సరం అంతా అర్ధాష్టమ స్థానమునందు లోహమూర్తిగాను ధననాశనం కలుగజేస్తాయి. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా తృతీయ భాగ్యస్థానములందు రజతిమూర్తిగాను సంచారం చేస్తారు. నూతనమైన ఆలోచనలతో అధికారం వచ్చినట్లుగా ఫలితములు వస్తాయి. ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకర కాలం అని చెప్పవచ్చు. పరిశోధన రంగం సంబంధ వ్యక్తులు నూతన విషయములను ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలను పొందుతారు. కళత్ర స్థానమునందు గురువు సంచారం వలన కళత్రంతో సంబంధాలు మెరుగు అవుతాయి. ఆర్థిక వృద్ధి పొందుతారు. వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందం, భూమి కొనుగోలు, అమ్మకం సంబంధ లావాదేవీల వలన లాభపడతారు. అక్టోబర్లో తలనొప్పి, ఉదర సంబంధ నోటిపోత, తల నరములు, మెడ నరములు, కండరాలకు సంబంధించిన స్వల్ప రుగ్మతలు ఉంటాయి. ఈ సమయంలో గురువారం శనగలు దానం ఇస్తే స్వస్థత కలుగుతుంది. డిసెంబర్లో వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహన, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు మెరుగవుతాయి. ఈ రాశివారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతుంటే
చతుర్థ స్థానంలో శని సంచారం ఆనందదాయకం అవుతుంది. లేకపోతే మత్తు మందులు, జోదములు, బెట్టింగ్లు వంటి అసాంఘిక అనైతిక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. జూలై నుండి నవంబర్ మధ్య ఛాతీ, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ వహించడం అవసరం. కుటుంబంలో తల్లిదండ్రులకు సొంత గృహం ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నాల్లో విఫలం కావచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అంతంతగానే ఉంటుంది. తృతీయ స్థానమునందలి రాహువు ధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగే శక్తి ఉంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యతలు పెరుగుతాయి. తోబుట్టువులతో సత్సంబంధాలు, ధైర్యం, భావ వ్యక్తీకరణలు, ఆశావాదం ప్రభావితం చేస్తుంది. సృజనాత్మకతతో అన్ని అవకాశాలను చేజిక్కించుకుంటారు. మిత్రుల నుంచి మద్దతు పెరుగుతుంది. వారితో సమయం గడపడానికి తరచుగా అవకాశాలు లభిస్తాయి. మీరు స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు. కుటుంబం మీ వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకే ఎక్కువ సహాయం చేస్తారు. డబ్బును కూడా ఖర్చు చేస్తారు. మీ తోబుట్టువుల వల్ల కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ వారికి మీరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. పోటీల్లో ఆకర్షణగా నిలబడి బహుమతులు గెలుచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘ తీర్థయాత్రలు చేస్తారు. ధార్మిక ప్రదేశాలపై ఎక్కువగా అభిరుచి కలిగి ఉంటారు. సాధన, ధ్యానం, ప్రాణాయామం వంటి కార్యక్రమాలను అవలంబిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఘర్షణలు, ఒడిదుడుకులతో ఇబ్బంది పడతారు. స్థానచలన సూచన కూడా లేకపోలేదు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. గురువార నియమాలు పాటిస్తూ మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకాలు చేయించుకోవడం మంచిది. శివ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది. ఇక ఉద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయ వారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తాయి. పై అధికారులపై మన్ననలు పొందుతారు. ప్రైవేటు సంస్థలందు పనిచేయవారు యజమానులు మన్ననలు పొంది మంచి జీతాలు పొందుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు మంచి ప్యాకేజ్తో మరొక కంపెనీకి మారుతారు. కార్మికులకు ఈ సంవత్సరం బాగుంటుంది. జీతపత్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగ లాభం, స్థిరత్వం పొందగలుగుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పక పర్మనెంట్ అవుతుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. అందరి చేత కీర్తించబడతారు. అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను గుర్తిస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభిస్తుంది. ప్రభుత్వ పదవి పొంది అధికారమును దక్కించుకుంటారు. ధనం మాత్రం విశేషంగా ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం గురుబలం బాగుంది. టీవీ, సినిమా రంగంలోనూ గాయని, గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నీషియన్స్ లాభదాయకంగా ఉంటుంది. అనేక విజయాలు లభించడం చేత నూతన అవకాశాలు విరివిగా వస్తాయి. కొత్త వారు ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు యోగకాలం అని చెప్పవచ్చు. మంచి టర్నోవర్తో విశేష లాభాలు పొందుతారు. జాయింట్ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వసూళ్లు బాగుంటాయి. ఈ వ్యాపారులకు విశేష లాభాలు. బిల్డింగ్ నిర్మాణ వ్యాపారులకు లాభమే. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు గత సంవత్సరం కంటే బాగుండి అధిక లాభాలు వస్తాయి. సరుకులు నిల్వ చేయ వారికి లాభమే. రైస్ మిల్లర్లు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంది. చదువుపై శ్రద్ధ చూపించి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇతర వ్యాపకాలు ఉండవు. పోటీపడి మరీ చదువుతారు. మెడికల్, ఇంజనీరింగ్, లాసెట్, ఐసెట్, ఆసెట్, బిఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులతో కోరుకున్న కాలేజీ యందు సీట్లు పొందగలుగుతారు. క్రీడాకారులకు మంచి విజయాలు పొంది పేరు సంపాదించుకుంటారు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు బాగా ఫలితాన్ని ఇస్తాయి. దిగుబడి అధికంగా రావటం చేత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు తీరుస్తారు. కౌలుదారులకు లాభాలే. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేయవారికి చాలా బాగుంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. కుటుంబ బంధువర్గంలో మీ మాటకు విలువ ఇస్తారు. గుర్తింపు పెరుగుతుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవ భావం ఏర్పడుతుంది. ఆర్థికంగా బలపడతారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. బంగారం వస్తువులు, విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగం చేయవారికి అధికారుల మన్ననలతో ప్రమోషన్తో కూడిన బదిలీలు, వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానురాగాలు పెరుగుతాయి. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి జరుగును.
మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమనే చెప్పవచ్చు. సంవత్సరం మీ మేధస్సుకు గ్రహబలం దైవబలం తోడవుతుంది. మీరు చేయవలసిన శాంతులు: శని మంగళవారం నియమాలు పాటించి శని మంగళవారాల్లో మీ ఊర్లో గల శివాలయాల్లో 7 వారాలు రుద్రాభిషేకం చేయించుకోండి. ఒక్కసారైనా శ్రీశైల క్షేత్ర దర్శనం చేయండి. సర్వేజన సుఖినో భవంతు.